Hello everyone, welcome to Java Coding Academy. In today's class, we will learn the comments. So let's get started. కమెంట్స్ అంటే ఒక కోడ్ ని మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి డిస్క్రైబ్ చేయడానికి పీస్ ఆఫ్ టెక్స్ట్ ని జావా ప్రోగ్రామ్ లోపల రాస్తాము. దాన్ని మనం కమెంట్స్ అంటాము. మనం ఏదైతే కమెంట్స్ రాస్తామో కంపైలేషన్ అప్పుడు జావా కంపైలర్ ఆ కమెంట్స్ ని ఇగ్నోర్ చేస్తుంది. జావాలో 3 టైప్స్ ఆఫ్ కమెంట్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కమెంట్, మల్టీ లైన్ కమెంట్, డాక్యుమెంటేషన్ కమెంట్. సింగిల్ లైన్ కమెంట్ అంటే ఏదైనా ఒక ఎక్స్‌ప్లనేషన్‌ని మనం సింగిల్ లైన్‌లో రాయాలి అంటే, సింగిల్ లైన్ కమెంట్‌ని యూజ్ చేసుకొని రాస్తాము. అది డబుల్ స్లాష్‌తో స్టార్ట్ అవుతుందనమాట. డబుల్ స్లాష్ తర్వాత మనం ఏం టెక్స్ట్ రాసినా, అది సింగిల్ లైన్ కమెంట్ అవుతుంది. అండ్ జావా కంపైలర్ ఆ కమెంట్‌ని ఇగ్నోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 అని రాసాం. అండ్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏజ్‌ని ప్రింట్ చేసాం. మనం ఇప్పుడు ఏదైనా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అది కూడా సింగిల్ లైన్‌లో ఇవ్వాలి అంటే డబుల్ స్లాష్ రాసి దాని తర్వాత ఏదైనా టెక్స్ట్ రాస్తాం. ఏం రాస్తున్నాం? ఏజ్ స్టోర్స్ ద స్టూడెంట్స్ ఏజ్. అంటే ఈ ఏజ్ అనే వేరియబుల్ వచ్చేసి స్టూడెంట్ ఒక ఏజ్‌ని స్టోర్ చేసుకుంటుంది అని రాస్తున్నాం. అంటే మనకు అర్థం అవ్వడం కోసం రాసాము. ఇది జావా కంపైలర్ ఇగ్నోర్ చేస్తుందో లేదో చూద్దాము. యెస్. చూడండి, మనం ఏదైతే రాసామో జావా కంపైలర్ ఇగ్నోర్ చేసింది కాబట్టి అది ప్రింట్ అవ్వల. మనం ఏదైతే స్టేట్మెంట్ ప్రింట్‌ఎల్ఎన్ అని రాసామో అది మాత్రమే ప్రింట్ అయింది. ఇది సింగిల్ లైన్ కమెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి? మల్టీ లైన్ కమెంట్. ఇది స్లాష్ ఆస్టరిస్క్‌తో స్టార్ట్ అయ్యి ఆస్టరిస్క్ అండ్ స్లాష్‌తో ఎండ్ అవుతుందన్నమాట. దీని మధ్యలో మనం ఏదైతే రాస్తామో ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు. దీన్నే మనం మల్టీ లైన్ కమెంట్ అంటాము. దీని మధ్యలో మనం ఏదైతే రాస్తామో అవన్నీ జావా కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రామ. మల్టీ లైన్ కమెంట్స్‌లో మనం మల్టిపుల్ లైన్స్ రాయొచ్చు. ఏం రాస్తున్నానంటే, దిస్ ప్రోగ్రామ్ స్టోర్స్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నేమ్‌ని ప్రింట్ చేస్తున్నా. చూడండి, 20 అని రామ ప్రింట్ అయింది. అంటే మల్టిపుల్ లైన్ కమెంట్స్ లోపల రాసిన టెక్స్ట్ అనేది జావా కంపైలర్ ఇగ్నోర్ చేసింది. నెక్స్ట్ వన్ ఏంటి? డాక్యుమెంటేషన్ కమెంట్. డాక్యుమెంటేషన్ కమెంట్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కమెంట్. క్లాసెస్ గురించి, మెథడ్స్ గురించి, కన్‌స్ట్రక్టర్స్ అండ్ ఫీల్డ్స్ గురించి డాక్యుమెంటేషన్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడు మనము స్లాష్ డబుల్ ఆస్టరిస్క్ అండ్ ఇక్కడ ఆస్టరిస్క్ పెట్టి ఏమైనా డాక్యుమెంటేషన్ ఏమైనా రాస్తాము. అండ్ మళ్ళీ లాస్ట్‌లో ఆస్టరిస్క్ అండ్ స్లాష్‌తో ఎండ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డాక్యుమెంటేషన్ కమెంట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మనం క్లాస్ క్రియేట్ చేసాం అండ్ మెథడ్ క్రియేట్ చేసాం కదా! క్లాస్ పైన డాక్యుమెంటేషన్ కమెంట్ రాసాము. ఏం రాసాము? దిస్ క్లాస్ రిప్రజెంట్స్ స్టూడెంట్ అని చెప్పి. నెక్స్ట్ మళ్ళీ మెథడ్ పైన కూడా ఒక కమెంట్ రాసాము. నెక్స్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్‌లో డిస్‌ప్లే మెథడ్‌ని కాల్ చేసాము. ఓకేనా? ఇప్పుడు నేను రన్ చేయడానికి జావా డాక్ మెయిన్ డాట్ జావా అని రాసాను. జావా డాక్ ఎందుకు అంటే, జావా డాక్ అనేది ఒక జావా టూల్. అది ఫైల్‌ని రీడ్ చేస్తుంది. డాక్యుమెంటేషన్‌ని జనరేట్ చేస్తుంది. అండ్ నేను ఎప్పుడైతే దీన్ని రాసి ఎంటర్ నొక్కానో, చూడండి, డాక్యుమెంటేషన్ అనేది అంటే మొత్తం హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ కానీ, జేఎస్ ఫైల్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేసిందిది. అంటే మొత్తం డాక్యుమెంటేషన్ అనేది వచ్చింది మనకు. అంటే ఏంటి? ఇక్కడ మనం ఈ డాక్యుమెంటేషన్ కమెంట్ రాసాం కదా! ఇది స్టూడెంట్ క్లాస్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం మెథడ్‌కి కూడా ఒక డాక్యుమెంటేషన్ కమెంట్ రాసాం కదా! అది డిస్‌ప్లే మెథడ్ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ప్రొవైడ్ చేస్తుంది. That's all for today's class. Thank you for watching. If you found this video helpful, please like, share and subscribe to Java Coding Academy. See you in the next class.